భోగాపురం అంతర్జాతీయ ప్రారంభోత్సవం సందర్భంగా గిరిజన విద్యార్థినులు మహిళలు ప్రదర్శించిన ధీమ్సా నృత్యంపై తనను కదిలించిందని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ అపూర్వ స్వాగతం ఏపీ ప్రజల ఆత్మీయతకు ప్రతీక అని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవాన్ని ధీమ్సా నృత్యం చిరస్మరణీయంగా మార్చింది అని రాసుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతూ 13,000 మంది గిరిజన విద్యార్థినులు మహిళలు ధీమ్సా నృత్యం చేశారు. ధీమ్సా నృత్యంపై ప్రధాని మోడీ శనివారం మధ్యాహ్నం తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో 13,000 మంది చేసిన ధీమ్సా నృత్యం నన్ను కదిలించింది. ఈ అపూర్వ స్వాగతం ఏపీ ప్రజల ఆత్మీయతకు ప్రతీక. సాంస్కృతిక వారసత్వాన్ని ధీమ్సా ప్రతిబింబించింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవాన్ని ధీమ్సా నృత్యం చిరస్మరణీయంగా మార్చింది అని రాసుకొచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా తనపై ప్రశంసలు కురిపించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రధాని ఎక్స్ పోస్ట్కు ధన్యవాదాలు తెలుపుతూ సీఎం చంద్రబాబు సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రధాని మోదీకి ఆప్యాయత, ప్రత్యేక శ్రద్ధ ఉన్నాయని అన్నారు. ఏపీ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. 2024లో కూటమి అధికారం చేపట్టే నాటికి తీవ్ర ఆర్థిక సంక్షోభం సహా విధ్వంసమైన వ్యవస్థలతో ఏపీ వెంటిలేటర్పై ఉందని పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా తనపై ప్రశంసలు కురిపించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రధాని ఎక్స్ పోస్టుకు ధన్యవాదాలు తెలుపుతూ సీఎం చంద్రబాబు సమాధానమిచ్చారు. ప్రధాని మోడీ అండదండలతో ఏపీని మళ్లీ గాడిలో పెడుతున్నామని చెప్పుకొచ్చారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని మోడీ ఇచ్చే ప్రోత్సాహం, చొరవే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి బలమైన పునాదని అన్నారు. పోలవరం, రాజధాని, అమరావతి వంటి ప్రాజెక్టులకు ప్రధాని మోడీ ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు సాయం చేశారన్నారు. వికసిత భారత్ లక్ష్య సాధన కోసం అంకిత భావంతో పనిచేస్తామని స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం గ్రాండ్ సక్సెస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం వైభవంగా జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. ధీమ్సాతో స్వాగతం నుంచి సభ వరకు అన్ని అద్భుతంగా నిర్వహించారని సీఎం చెప్పారు. సభను విజయవంతం చేయడంలో మంత్రులు, అధికారులు ఎంతో సమన్వయంతో పనిచేశారని సీఎం అభినందించారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం విశాఖ నుంచి అమరావతి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన మంత్రులు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సభకు ఉత్తరాంధ్ర సమాజం నుంచి, ప్రజల నుంచి వచ్చిన స్పందన తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఒక మంచి పని చేస్తే ప్రజా స్పందన ఎలా ఉంటుంది అనేది మరోసారి నిరూపితమైందని సీఎం అన్నారు. కార్యక్రమం ఆశాంతం ఎంతో ఉత్సాహంగా సాగిందని సీఎం చెప్పారు. బస్సుల ఏర్పాటు ద్వారా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలను క్షేమంగా తీసుకువచ్చి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సమన్వయంతో పనిచేశారని సీఎం అధికారులను అభినందించారు. కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు అందిన భోజనం, రవాణా సౌకర్యంపై సంతృప్తి వ్యక్తమవుతోందని మంత్రులు వివరించారు. ఏ పెద్ద కార్యక్రమం పెట్టుకున్నా టీం వర్క్లా మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు కలిసి పనిచేయటం మంచి పరిణామమని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల్లో వచ్చిన స్పందన నిజంగా తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని సీఎం అన్నారు. ప్రధాని పర్యటన ఎంతో ఆహ్లాదంగా, ఎంతో ఉత్సాహంగా సాగడం, అన్ని వర్గాలు స్పందించి తమ ఇంట్లో పండుగగా భాగస్వాములు అవడం గొప్ప విషయమని సీఎం ప్రశంసించారు. సభ సక్సెస్ కావడానికి శ్రమించిన అధికారులను ప్రత్యేకంగా కలిసి అవార్డులు ఇచ్చి ప్రోత్సహిద్దామని సీఎం అన్నారు. ప్రజల ఆశీస్సులు, విశ్వాసంతో మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడూ అందుబాటులో ఉంటామని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావులు పేర్కొన్నారు. ప్రజల గడప గడపకు చేరుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం ప్రతి తెలుగుదేశం కార్యకర్త బాధ్యత అని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 31వ డివిజన్లో ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ సమీపంలో వర్ధన చర్చి వద్ద నుండి 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. సంక్షేమ పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని నాయకులు ప్రజలకు వివరించారు. కరపత్రాలు అందించారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వాటిని పరిష్కరించేందుకు నిత్యం అందుబాటులో ఉంటామంటూ వివరించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేర్చబోతోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమాన ప్రాధాన్యంతో ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నామని చెప్పారు. ప్రజల ఆశీర్వాదం, కార్యకర్తల అంకిత భావమే తెలుగుదేశం పార్టీకి అసలైన బలమని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం మంచి పనులను తీసుకువెళ్లి ప్రజలతో మరింత మమేకం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా 31వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకుడు దేవరపు మాల్యాద్రి ఆధ్వర్యంలో ఎంపీ ఎమ్మెల్యేలను భారీ గజమాలతో సత్కరించారు. క్రేన్పై తీసుకువచ్చిన గజమాల అందరినీ ఆకట్టుకుంది. వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చదువుకోవడానికి డబ్బులు ఇచ్చాం. అది చరిత్రలో ఎప్పుడు జరగల. అది ప్రజలకు సంతోషాన్ని ఇచ్చింది. మహిళలకి గ్యాస్ బండ్లు ఇచ్చాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి మీద ఈ 24 నెలల్లో 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అన్ని రకాలుగా ప్రతి సమస్య మీద పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్ని కానీ నేను కానీ పూర్తిగా ప్రజల్లో ఉంటున్నాం. ప్రజల సమస్యలు ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ తీసుకుంటున్నాం. ఆ సమస్యలు పరిష్కరించడం వల్ల ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా మరింత బాధ్యతగా పనిచేస్తాం. భారతీయ దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు, వేల ఏళ్ల వాస్తు వైభవం, శాస్త్రీయ ఆలోచనలకు ప్రత్యేకలని, అలాంటి దేవాలయాల నిర్మాణం స్ఫూర్తిని ఆధునిక నిర్మాణాల్లో ప్రతిబింబించాల్సిన అవసరం ఉందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి అన్నారు. భారతీయ దేవాలయ నిర్మాణ సాంప్రదాయాల పరిరక్షణతో పాటు పర్యావరణ హిత అభివృద్ధిపై కూడా దృష్టి సారించాలని సూచించారు. సాంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో సమన్వయం చేయడం ద్వారానే భారతీయ వాస్తు శిల్పానికి అంతర్జాతీయ గుర్తింపు మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో సప్త సింధు ది అమరావతి ఎడిషన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న జై ఫౌండేషన్ను అభినందించారు. భారతీయ దేవాలయ నిర్మాణ వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఇలాంటి ఉత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. దేవాలయాలు మన ఆధ్యాత్మిక విశ్వాసాలకు మాత్రమే కాకుండా భారతీయ వాస్తు శిల్ప ప్రతిభకు కూడా గొప్ప నిదర్శనాలని ఆయన పేర్కొన్నారు. శతాబ్దాల క్రితం నిర్మించిన దేవాలయాల్లో కనిపించే శిల్పకళ, నిర్మాణ నైపుణ్యం, శాస్త్రీయ ప్రణాళిక నేటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా వాస్తుశిల్ప విద్యార్థులు శ్రీకాళహస్తి, లేపాక్షి, మదురై, సింహాచలం వంటి చారిత్రక దేవాలయాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఈ దేవాలయాల నిర్మాణాలను యథాతథంగా అనుకరించడం కాకుండా వాటి వెనుక ఉన్న ఆలోచన, సూత్రాలు, నిర్మాణ విధానాన్ని అర్థం చేసుకుని ఆధునిక అవసరాలకు అనుగుణంగా వినూత్న నిర్మాణాలకు రూపకల్పన చేయాలని పిలుపునిచ్చారు. సాంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో సమన్వయం చేయటం ద్వారానే భారతీయ వాస్తు శిల్పానికి అంతర్జాతీయ గుర్తింపు మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని దెబ్బతీయకుండా ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణాభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భారతీయ సంస్కృతి, వారసత్వం, దేవాలయ నిర్మాణ సంప్రదాయాలపై యువతలో ఆసక్తిని పెంచే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని సుజనా చౌదరి ఆకాంక్షించారు. సప్త సింధు 2026 ఈవెంట్ విత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో తో కలిసి ఏఈ ఫౌండేషన్ వాళ్ళు, సుజనా ఫౌండేషన్ వాళ్ళు ఆర్కిటెక్ట్స్కి ఒక కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. 2 days సెషన్ ఇది. దాంట్లో మెయిన్గా ఫోకస్ ఏంటంటే స్పిరిచువల్ ఆర్కిటెక్చర్. మన భారతదేశంలో ఉన్న టెంపుల్స్ దగ్గర నుంచి నేర్చుకొని ఓన్లీ ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ కడతాం ఒకటే నేర్చుకోవడం కాదు, టెంపుల్స్ కూడా ఎలా డిజైన్ చేయాలి అనే దాని మీద ఫోకస్ చేయాలనే దానికి ఈ 2 రోజుల సెమినార్లు పెట్టారు. అది ఇనాగ్రల్ ఫంక్షన్ జరిగింది. చాలా సంతోషం. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు అన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంటూ జల్ జీవన్ మిషన్ కింద 70 లక్షలతో వాటర్ ట్యాంక్, పైప్ లైన్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఆర్డీఎస్ఎస్ పథకం కింద విద్యుత్ సరఫరా మెరుగుదలకు అవసరమైన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు. 13 లక్షల వ్యయంతో నిర్మించిన 8 గోకుల షెడ్లు గ్రామ పశు సంపద అభివృద్ధికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో శుక్రవారం నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ గత 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామంలోని అవ్వాతాతలు, దివ్యాంగుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల గడప వద్దకే పింఛన్లు అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు నేరుగా పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. అంపాపురం గ్రామంలో సుమారు 7.8 లక్షల పింఛన్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో 40,608 మంది లబ్ధిదారులకు ప్రతి నెల 17.39 కోట్లు, కృష్ణా జిల్లా వ్యాప్తంగా 2.29 లక్షల మందికి 100.83 కోట్లు పింఛన్లు అందుతున్నాయని వివరించారు. గ్రామంలో ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసిన ఎమ్మెల్యే రక్త పరీక్షల నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో 1124 మంది జనాభా ఉండగా కేవలం 105 మందికే పరీక్షలు నిర్వహించడం సరికాదని అధికారులను ప్రశ్నించారు. ఆరోగ్య పరీక్షలను వేగవంతం చేసి ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీ చేయడం జరిగింది. 7,80,000 రూపాయలు ఈ గ్రామంలో పెన్షన్ ఇస్తున్నాం. అలాగే నియోజకవర్గం మొత్తం మీద 17,39,00,000 40,608 మంది లబ్ధిదారులకి ప్రతి నెల 1వ తారీఖున అంతకుముందు వాలంటీర్లు ఇచ్చిన పెన్షన్ని ఈ ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబ అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఏదో ఊరిలో ఇస్తా మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పి 1వ తారీఖు సెలవు అయితే ముందే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుని, అలాగే ఎంప్లాయీ శాలరీస్ కానీ అయినా గాడిలో పెట్టిన పరిస్థితి. అలాగే కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూస్తే 2,29,000 మందికి 100,83,00,000 రూపాయల పెన్షన్ని ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే చొరవ చూపాలని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్, సెక్రటరీ జనరల్ కేఎస్ఎస్ ప్రసాద్ కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాప్యం చేయకుండా పీఆర్సీ కమిషన్ను నియమించి మధ్యంతర భృతి ప్రకటించడం ద్వారా ఉద్యోగులకు భరోసా కల్పించాలని ఆయన కోరారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకుంటే మరోసారి రాష్ట్ర విస్తృత స్థాయి జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. విజయవాడలోని ఏపీ ఎన్జీఓ హోంలో ఏ విద్యాసాగర్ అధ్యక్షతన నిర్వహించిన ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నేతలు ఉద్యోగుల సమస్యల పరిష్కార కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఏ విద్యాసాగర్, కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కీలక సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. వేతన సవరణ జరిగి ఇప్పటికే 8 ఏళ్లు దాటిపోయిందని, గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ రాజీనామా చేసి 2 ఏళ్లకు పైగా గడిచినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం కమిషన్ను నియమించకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేస్తోందన్నారు. ఇప్పటి వరకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సాధ్యమైనంత త్వరగా ఉద్యోగ సంఘాల నేతలతో స్వయంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి డిమాండ్ల పరిష్కారానికి రూట్ మ్యాప్ ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు విద్యాసాగర్ పేర్కొన్నారు. ఏదైతే డిఏలు ఉన్నాయో 4 డిఏలు రావాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన 1 డిఏ ఇచ్చింది, 4 డిఏల మీద మనకు వచ్చిన పరిస్థితి లేదు. ఉద్యోగులకి అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకి ఏపీ జేఏసీ తరఫున తెలియజేశాం. ఏమని తెలియజేశాం? కాంపెన్సేటరీ మెకానిజం ఏదైతే ఉద్యోగికి ఉందో, ఉపాధ్యాయుడికి ఉందో, ధరల పెరుగుదలకి, కాస్ట్ ప్రైస్ ఇండెక్స్కి, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు మాకు రాజ్యాంగం ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్లో అయినా స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఏ ఒక్క ఉద్యోగికైనా కాంపెన్సేటరీ మెకానిజం ఒక వ్యవస్థ ఉంది. కాంపెన్సేటరీ మెకానిజం ఏంటంటే 6 నెలలకు ఒకసారి ధరలు పెరిగితే ఆ ధరలకు అనుగుణంగా మాకున్న దాన్ని ఇండెక్స్ని చూపించిన దాని ప్రకారం డిఏను పెంచే మెకానిజం ఉంది. అట్లాగే ఈ డిఏలు పెంచుకుంటూ వెళ్ళి 5 సంవత్సరాల తర్వాత ఇంకా కాంపెన్సేషన్ కానీ ఉన్న పరిస్థితుల ప్రకారం కానీ మనకు రావాల్సిన వాటి మీద ఒక వేతన సవరణ కమిటీని వేసి మరి దాని ద్వారా ఐఆర్ని, ఫిట్మెంట్ని ప్రకటించి ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిని గత 11 పీఆర్సీల్లో కూడా చూసాం. మరి ఇప్పుడు అటు పక్క పీఆర్సీ రాని పరిస్థితి, ఇంటీరియం రిలీఫ్ ఇవ్వని పరిస్థితి, కనీసం డిఏలను కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఈ 2 సంవత్సరాలలో మరి గత 3 సంవత్సరాల నుంచి ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్న పరిస్థితుల్లో మరి 3 సంవత్సరాల నుంచి ఏమీ రాకపోతే మరి ఉద్యోగి దినదినానికి మంత్కి మరి ఇబ్బంది పడిపోయే పరిస్థితి.
అంటే దాదాపుగా 5 సంవత్సరాల్లో చూస్తూ ఉంటే ఉద్యోగులందరికీ ప్రయోజనం కలిగించింది కేవలం 4 డిఏలు తప్ప ఇంకా అదనమైనటువంటి ఏ ప్రయోజనం కూడా కలగలేదు. అంచేత ఉద్యోగులంతా కోరుకుంటున్నది ఏంటంటే పిఆర్సీ కమిషన్ని వెంటనే నియమించాలి, చైర్మన్ని ప్రకటించాలి, త్వరలో ఐఆర్ కూడా ఇవ్వాలని చెప్పి మొత్తం ఉద్యోగులు ఉపాధ్యాయులు రాష్ట్రం అంతా కోరుకుంటున్న నేపథ్యంలో, అదే ప్రధానమైనటువంటి డిమాండ్ అయిన నేపథ్యంలో ఆ సమస్యని పరిష్కారం చేసే విధంగా మంత్రుల బృందం, ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఉపాధ్యాయ ఉద్యోగులు నిరంతరం వేధిస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ ఆర్థిక భారం ఉపాధ్యాయ ఉద్యోగుల్లో ఉంది. మరి వాటిని కూడా పరిగణలోనికి తీసుకొని సీఎం సానుకూల దృక్పథంతో ఆలోచన చేసి ఒక నిర్ణయము రేపు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల సమక్షంలో ఇస్తారని ఆ నిర్ణయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. పాత బస్తీ వస్త్ర దుకాణంలో భారీగా నగదు, బంగారం, వెండిని అపహరించింది. అందులో పనిచేసేవారేనని పోలీసులు తేల్చారు. దుకాణంలో పనిచేసే వర్కర్ల ముఠాలోని 3 అరెస్టు చేసినట్లు పశ్చిమ ఏసీపీ దుర్గారావు తెలిపారు. వారం రోజుల వ్యవధిలో నిందితుల అరెస్టుతో పాటు వారి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న ప్రత్యేక బృందాలకు నేతృత్వం వహించిన డీజీపీ గున్నం రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, వన్డెన్ సిఐ గుణరామును సిపి రాజశేఖర్ బాబు అభినందించారు. ఈ కేసులో చురుగ్గా వ్యవహరించిన ఎస్ఐ చక్రధర్, హెడ్ కానిస్టేబుల్ జిలానీ, నాగరాజు, కానిస్టేబుల్ నాంచరయ్య, సురేష్, చింతయ్య, భాషను ప్రశంసించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సీఐ గుణరాము, ఎస్ఐ చక్రధర్తో కలిసి శనివారం విలేకరుల సమావేశంలో చోరీ కేసు వివరాలు వెల్లడించారు. పాత బస్తీ శేషమహల్ సమీపంలోని పూనం కలెక్షన్స్ పేరుతో ప్రవీణ్ జైన్ వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. ఇంటి మరమ్మతుల కారణంగా నెల రోజులుగా వ్యాపారంలో వచ్చిన నగదుతో పాటు బంగారం కూడా దుకాణంలో పెట్టడాన్ని వర్కర్లు దిలీప్ సింగ్, మింటూ సింగ్ గమనించారు. ఈ విషయాన్ని శరవణ్ సింగ్ చెప్పారు. చెన్నైలో నివాసం ఉండే గణపతి సింగ్ సహకారంతో నలుగురు ఈ నెల 22న దుకాణం యజమానిని తాళాలు వేసినట్లు నమ్మించి చోరీ ప్రణాళికలను నిర్విఘ్నంగా అమలు చేశారు. 23న వారు నలుగురితో పాటు నివాసం ఉండే రూమ్లో మరో 2తో కలిసి రాజస్థాన్ ఉడాయించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన దుకాణ యజమాని ప్రవీణ్ జైన్ ఈ నెల 24న వన్ టౌన్ పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. వన్ టౌన్ సీఐ గుణరాము నేతృత్వంలోని 3 బృందాలు నిందితుల ఫోన్ నెంబర్ల ఆధారంగా వారి కదలికలను గుర్తించారు. దుకాణ యజమాని, నిందితుల బంధువులు, రాజస్థాన్ పోలీసుల సహకారంతో 3 అరెస్ట్ చేశారు. నిందితుల్లో గణపతి సింగ్, శరవణ్ సింగ్ తండ్రి ఇంద్రసింగ్, దిలీప్ సింగ్ నుంచి 14.35 లక్షల నగదును రాజస్థాన్లోని తోక్రా గ్రామంలో స్వాధీనం చేసుకున్నారు. ఒక రోజు రాత్రి వెనకాల షాప్ పక్కన నుంచి ఉన్న దారిలోంచి వెళ్ళి వెనకాల ఉన్న చెస్లో పెట్టిన బంగారం, క్యాష్ తీసుకుని దొంగతనం చేయడం జరిగింది. దానిపై ప్రవీణ్ సింగ్ గారు కంప్లైంట్ ఇస్తే వన్ టౌన్ పోలీసులో కేసు నమోదు చేయడం జరిగింది. దీన్ని సిపిఆర్ ఉత్తర్వుల ప్రకారం వన్ టౌన్ సిఆర్ గుండ్రామ్ గారు ప్రత్యేక బృందం రాజస్థాన్ వెళ్ళి అది కష్టపడి అక్కడ క్యాంప్ చేసి వారం రోజులు దర్యాప్తు చేసి దిలీప్ సింగ్, గణపతి సింగ్, ఇందర్ సింగ్ అనే ముద్దాయిని అరెస్ట్ చేసి సుమారు 50 లక్షల యొక్క చోరీ సొత్తుని స్వాధీనం చేయడం జరిగింది. నగలు 14,35,000, బంగారం 302 గ్రాములు, వెండి 685 గ్రాములు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా సుమారు 10 లక్షల సొత్తు రికవరీ చేయవలసి ఉంది. దాని నిమిత్తం ఇంకా ప్రత్యేక బృందాలు అక్కడే ఉండి దాని మీద ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కేసుని అతి తక్కువ సమయంలో ఇతర రాష్ట్రాల్లో తిరిగి ఛేదించిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గుణరామ్ గారిని, ఎస్ఐ చంద్రశేఖర్ని, వారి సిబ్బందిని సిపి గారు ప్రత్యేకంగా అభినందన జరిగింది. షట్టర్ తాళం వేసిన తర్వాత జనరల్గా కంపల్సరీ ఓనరు సరిగ్గా వేశారా లేదా వర్కర్స్ అనేది చెక్ చేసుకోవాలి. మరి మీరు చెక్ చేసుకున్నాం అని అంటున్నారు. చెక్ చేసుకున్నట్టుగా నాకైతే కనిపించడంలా. ఈ గేట్ తాళం ఏదైతే ఉందో పై గేట్ తాళం ఏం చేశారు, ఇలా వేసి ఆ హుక్కు పెట్టేసిన తర్వాత హుక్కుతో వెయ్యాలి. ఏకుండా ఉత్తి తాళం వేసి ఇలా గట్టిగా లాగి వేసామని చూపించారు. మళ్ళీ కిందకు వచ్చి కింద గేట్ తాళం కూడా వేశారు. వేసి ఆ తాళం ఇతనికి ఇవ్వాల, ఎవరికి ఓనర్కి ఇవ్వాల. ఓనర్ అంటే ఓనర్ కూడా ఆ రోజు లేడు. ఓనర్ అన్నయ్య కొడుకు ఎవరో ఉన్నారు. ఆయన ఉండడం కారణంగా వాడు తాళం తీసుకుంది. ఆ తర్వాత ఈ రూమ్కి వెళ్ళిన తర్వాత రూమ్లో చాలామంది ఉన్నారు, ఒక 6-7 ఒకటే రూమ్లో ఉన్నారు. విశేషం ఏంటంటే ఇందులో వీళ్ళందరూ ఆల్మోస్ట్ వాళ్ళు ఒకటే ఊరికి చెందిన వాళ్ళు, దగ్గర బంధువులు కూడా, అందరూ కూడా దగ్గర బంధువులు. ఎవరికి కూడా పెళ్ళిళ్ళు కాలేదు. ఇంకా అక్కడ తెలిసిన విషయం ఏంటి అంటే అక్కడ పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయికి ఎదురు కట్నం ఇవ్వాలి. అక్కడ ఎదురు కట్నం ఇస్తేనే కానీ మంచి అమ్మాయి రాదు. అది కూడా కొంత కారణంగా వాళ్ళ మాటలను బట్టి మాకు అనిపిస్తూ ఉంది. అది ఎంతవరకు అనేది నేను సరిగ్గా
ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను జన్మదినాన్ని పురస్కరించుకుని నేడు నగర వ్యాప్తంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బెస్ట్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కొండవీటి సంతోష్ కృష్ణ తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈరోజు ఉదయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ, వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం, మాచవరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ పుష్ప హోటల్ సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బెస్ట్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కొండవీటి సంతోష్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, తిరువూరు, విజయవాడ పశ్చిమ, తూర్పు, సెంట్రల్ నియోజకవర్గం కార్యకర్తలు, వీర మహిళల ఆధ్వర్యంలో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈరోజు ఉదయం 8 గంటలకు విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రి వద్ద రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం, 8:30 విజయవాడ వాంబే కాలనీలో అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థలో వృద్ధులకు అల్పాహారం పంపిణీ కార్యక్రమం, 9 గంటలకు విజయవాడ వాంబే కాలనీలో మాతృదేవో భవ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ మరియు కేక్ కటింగ్ కార్యక్రమం, 10:30 మాచవరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, భక్తులకు పండ్లు, స్వీట్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. నగర వ్యాప్తంగా జరిగే అనేక కార్యక్రమాల్లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా కార్యాలయాన్ని సామినేని ఉదయభాను గారు అధిరోహించిన తర్వాత ప్రారంభించడం జరిగింది. అలాగే పదుల సంఖ్యలో నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, డివిజన్ల వారీగా కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. వందలాది మంది ముఖ్య నాయకులు, వేలాది మంది జన సైనికులు, వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని పునికిపుచ్చుకొని జనసేన సిద్ధాంతాలను నమ్మి సామినేని ఉదయభాను గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తిగా ఉన్న లక్షలాది మంది జన సైనికులకి అండగా సామినేని ఉదయభాను గారు నిలవడం దీనికి ప్రత్యేకత. అలాగే కష్టం అంటూ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా నిలుస్తూ నేనున్నాను అంటూ భరోసా కల్పించే నాయకుడు సామినేని ఉదయభాను గారు. అటువంటి నాయకుడు పదవుల కోసం కాదు, కార్యకర్తల కోసం నిలబడే వ్యక్తి, ప్రచారం కోసం కాదు, పరిష్కారం కోసం ముందుండే వ్యక్తిత్వం ఉన్న గొప్ప నాయకుడు సామినేని ఉదయభాను గారు. సామినేని ఉదయభాను గారు గతంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు చూసుకుంటే ఆయన జగ్గయ్యపేటకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, జగ్గయ్యపేట అపర భగీరథుడిగా ప్రతి ఇంటికి నీళ్ళిచ్చిన గొప్ప మహోన్నత వ్యక్తి ఉదయభాను గారిని ఒక గురువులా మేము ప్రార్థిస్తున్నాం. సో మా గురువు గారు పుట్టినరోజు నాడు నేను కళ్యాణ్ గారి ఆశయాలు ఏవైతే పేద ప్రజలకు హెల్ప్ చేయాలనుకుంటున్నారో అలాంటి సంబంధించిన కార్యక్రమాలే నేను పాల్గొందామని మేము నిర్ణయం తీసుకున్నాం. సో సెంట్రల్ నియోజకవర్గం నుంచి నాతో పాటు నా స్నేహితులు కొంతమంది ఈ ప్రోగ్రాంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మేమందరం కూడా రుద్రశేఖర్ నాయుడు గారు చెప్పినట్టు ఆ ప్రోగ్రామ్స్ మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు కూడా ఒక పలు వృద్ధాశ్రమాలకి, అలాగే చర్చిలు, గుడులకి అండ్ సర్వమత ప్రార్థనలకి మేము పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నామండి. అత్యాధునిక పీడియాట్రిక్ సర్జరీ సేవలను విజయవాడలోనే అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ మరియు పరిసర ప్రాంత రోగులకు మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని కృష్ణ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. వైద్య విద్య, నిరంతర శిక్షణ, ఆధునిక సాంకేతికతల వినియోగం ద్వారా ప్రాంతీయ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించేందుకు కృష్ణ హాస్పిటల్స్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని యాజమాన్యం పేర్కొంది. విజయవాడలోని ప్రముఖ మల్టీ స్పెషాలిటీ కృష్ణ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో పిల్లల శస్త్రచికిత్స విభాగంలో పైపోస్పాడియాస్ వ్యాధికి సంబంధించిన లైవ్ ఆపరేటివ్ వర్క్షాప్ విజయవంతంగా నిర్వహించారు. ఈ వర్క్షాప్లో దేశంలోని అనుభవజ్ఞులైన పీడియాట్రిక్ సర్జన్లు చిన్నారులకు హైపోస్పాడియాస్ శస్త్రచికిత్సలను ప్రత్యక్షంగా నిర్వహిస్తూ అత్యాధునిక శస్త్రచికిత్సా పద్ధతులు, క్లిష్ట కేసుల నిర్వహణ, మెరుగైన చికిత్సా విధానాలను ప్రాంతీయ వైద్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పీడియాట్రిక్ సర్జన్లు, యూరాలజిస్టులు మరియు వైద్యులు పాల్గొని నూతన సాంకేతికతలపై అవగాహన పెంపొందించుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ హాస్పిటల్స్ యాజమాన్యం మాట్లాడుతూ
పిల్లలకు అవసరమైన అత్యాధునిక పీడియాట్రిక్ సర్జరీ సేవలను విజయవాడలోనే అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ మరియు పరిసర ప్రాంతాల రోగులు మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. వైద్య విద్య, నిరంతర శిక్షణ, ఆధునిక సాంకేతికతల వినియోగం ద్వారా ప్రాంతీయ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించేందుకు కృష్ణా హాస్పిటల్స్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని యాజమాన్యం పేర్కొంది. నగరంలో అమీర్ లోక్ చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేశారు. భవానీపురంలోని ఒక హోటల్లో చిత్ర దర్శకుడు సోమ రమణారెడ్డి, నటులు మనోజ్, ఎంసీ హరి, శశిధర్, సాయి యోగి పాల్గొని విశేషాలను వెల్లడించారు. దర్శకుడు రమణారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముగ్గురు మిత్రుల కథ ఈ చిత్రమని, బంధాలు, కుటుంబ సన్నివేశాల సమ్మేళనంగా తెరకెక్కించినట్లు తెలిపారు. వినోదంతో పాటు ప్రేమ కథ అంశంతో రూపొందించిన ఈ చిత్రం యువతను ఆకట్టుకునేలా ఉంటుందన్నారు. విజయవాడ నగరంలో అమీర్ లోక్ చిత్ర యూనిట్ సందడి చేసింది. భవానీపురంలోని ఒక హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు రమణారెడ్డి, సోమాతో పాటు హీరోలు మనోజ్, ఎంసీ హరి, శశిధర్, సాయి యోగి తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను వెల్లడించారు. దర్శకుడు రమణారెడ్డి మాట్లాడుతూ ఆదివారం గుంటూరులో వివిఐటి కళాశాలలో కాసుల కళ అనే మరో పాటను విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని నూతన నటీనటులతో హైదరాబాద్లోని పాతబస్తీ, గోల్కొండ ప్రాంతాల్లో నిర్మించామన్నారు. వినోదంతో పాటు ప్రేమ కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం యువతను ఆకట్టుకునేలా ఉంటుందన్నారు. అమీర్లోక్ సినిమా డైరెక్టర్ని ఈరోజు మా టీంని తీసుకొని కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాము ఇక్కడికి. అండ్ మా సినిమా ఈ నెల 21 రోజు థియేటర్లోకి వస్తున్నాము. రీసెంట్గా టీజర్ రిలీజ్ చేసినాము. ఐ థింక్ మంచి రెస్పాన్స్ వస్తుంది దానికి. రేపు కాసుల కళ అని ఇంకొక సాంగ్ రిలీజ్ చేస్తున్నాము. అది గుంటూరులో భాష్యం రామకృష్ణ గారి చేతుల మీదుగా విడుదల చేస్తున్నామండి. అండ్ మా సినిమాని స్పిరిట్ మీడియా వాళ్ళు ఎంటైర్ వరల్డ్ వైడ్ రిలీజ్ వాళ్ళే చేస్తున్నారు. రానా గారు స్పిరిట్ మీడియా అండి. ప్రమోషన్స్ అంటే ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే మనం టీజర్ రిలీజ్ చేసాము. విజయవాడ నుంచే స్టార్టింగ్. కథానాయకులు శశిధర్, మనోజ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు తెరపై చూడని ఒక కొత్త హైదరాబాద్ సంస్కృతిని చూడబోతున్నారని తెలిపారు. తాను రఫీక్ అనే మెకానిక్ పాత్రలో కనిపించనున్నట్లు చెప్పారు. స్పిరిట్ మీడియా బ్యానర్స్పై రానా, దగ్గుపాటి సమర్పణలో ఈ నెల 21న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని వివరించారు. నటుడు, గాయకుడు ఎంసీ హరి మాట్లాడుతూ ఈ చిత్రంలో తాను శ్రీను పాత్ర పోషించారని, స్వయంగా రాసి పాడిన హెలికాప్టర్ షాట్ పాట యూట్యూబ్లో విశ్లేష ఆదరణ పొందుతోందని తెలిపారు. విలన్గా నటించిన సాయి యోగి మాట్లాడుతూ బస్తీలో యువకుల మధ్య స్నేహం, ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఆలోచింపచేస్తాయని అన్నారు. మేము అమీర్ లోక్ సినిమా ప్రమోట్ చేయడానికి దుర్గమ్మ ఆశీస్సులతో ఈరోజే స్టార్ట్ చేసాము. విజయవాడ నుంచే స్టార్ట్ చేస్తున్నాము. అమీర్ లోక్ అని పెట్టినప్పటికీ కూడా మాది పర్ఫెక్ట్ తెలుగు సినిమా. అది జస్ట్ హైదరాబాద్లో బేస్ అయి ఉంటుంది అంతే. ఇప్పుడు ఎట్లయితే మనము ఆంధ్రాలో బేస్ అయిన సినిమాలు, రాయలసీమ బేస్ వచ్చే సినిమాలు మనం అంతా చూడగలుగుతాము. ఇది కూడా అందరు తెలుగు వాళ్ళు చూడొచ్చు. ఇది ప్రాపర్ తెలుగు సినిమా, మీ అందరికీ నచ్చుతుంది. కాకపోతే ఏంటంటే మేము డిఫరెంట్గా ఈసారి హైదరాబాద్ని కొత్తగా చూపిస్తున్నాము. ఎవరు చూడనటువంటి హైదరాబాద్ని చూపిస్తున్నాము. మేము చూపించే కల్చర్ ఇప్పటివరకు ఎవరు హైదరాబాద్లో చూపించలేదని మేము నమ్ముతున్నాము. అమీర్ లోక్ అని మా ఒక సినిమా 21వ తారీఖు ఆగస్టున రిలీజ్ అవబోతుంది. రానా గారు స్పిరిట్ మీడియా తరఫున ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్స్ ఈరోజే స్టార్ట్ చేసాము. మా సినిమా అమీర్ లోక్ అని హైదరాబాద్ పేరున్నా కూడా, హైదరాబాద్ కల్చర్ ఉన్నా కూడా, ఇది ముగ్గురు ఫ్రెండ్స్ కథ, ఒక బస్తీ కథ, ఒక ఫ్యామిలీ కథ, ప్రేమ కథ, బాధల కథ, కష్టాల కథ. మీకు సినిమా తప్పకుండా నచ్చుతుంది. బాగా యూనివర్సల్ ఐడియాతో ఈ సినిమాని తీసాము. ఇప్పుడు మనకున్న వాతావరణంలో మన దేశంలో వేరే వేరే జాతీయులు, వేరే వేరే స్పేసెస్ నుంచి జనాలు వస్తారు. వీళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వెతకకుండా కలిసిమెలిసి ఉండే ఒక కథ. ఈ సినిమా గురించి పర్టికులర్గా చెప్పాలంటే ఇది ఒక హైదరాబాద్లో బేస్ అయిన కథ. గోల్కొండ పక్కన ఒక బస్తీలో ఒక ముగ్గురు కుర్రాళ్ళు, వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు, తర్వాత వాళ్ళని ఎంకరేజ్ చేసిన మనుషులు, వీళ్ళందరి చుట్టూ జరిగే కథ ఇది. సినిమాలో చాలా బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉన్నాయి. అది కాకుండా ఈ సినిమాకి స్మరణ్ సంగీతం ఇచ్చాడు. స్మరణ్ సాయి రీసెంట్గా రావు బహదూర్ అనే సినిమాకి కూడా మ్యూజిక్ చేసిండు. అట్లనే ఈ సినిమాలో 10 సాంగ్స్ ఉన్నాయి. ప్రతి పాట చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసిండు స్మరణ్ సాయి.
సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్ బోరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.